ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం మనం ఆరామస్థాన్ భూ కబ్జా వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. 100 కోట్ల విలువైన భూమిని జస్ట్ 2 కోట్లకు కొట్టేసేందుకు పెద్ద స్కెచ్ వేశారని తెలుస్తోంది. ఈ భూమిని కొనుగోలు చేసేందుకు ఇచ్చిన చెక్కులు కూడా ఇప్పటివరకు క్లియర్ అవ్వలేదు. ఈ విషయాలను చెప్పింది మరెవరో కాదు, ఈ భూమి యజమాని అని ఆరామస్థాన్ చెబుతున్న హార్దిక్ మెహతానే బిగ్ టీవీకి విషయాన్ని తెలిపాడు. ఇప్పటి వరకు ఈ భూమి అసలు ఓనర్ను మాత్రమే నిండా ముంచారన్న ఆరోపణలు ఉండేవి. కానీ ఇప్పుడు ఆరామస్థాన్ ఎవరి దగ్గరైతే తాను భూమిని కొనుగోలు చేశానని చెబుతున్నాడో అతన్ని కూడా మోసం చేశారన్న కొత్త ఆరోపణ ఇప్పుడు తెరపైకొచ్చింది. ఈ భూ కబ్జా వ్యవహారంలో 2 వాదనలున్నాయి. ఒకటి, ఈ భూమి కుమారస్వామి అనే వ్యక్తికి సంబంధించింది అని, రెండోది ఏఎన్ షా కుటుంబానికి చెందింది అని. దీనిపైనే వివాదం నడుస్తోంది. ఎవరి వర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు, ఎవరి కేసులు వాళ్ళు వేసుకుంటున్నారు, కోర్టుకు వెళ్లారు. దీంతో ఈ భూమికి సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్స్ చేయవద్దు అంటూ హైకోర్టు ఇప్పుడు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఓవైపు కోర్టు ఆదేశాలు ఉన్న షేక్ మస్తాన్, మల్లెంపాటి శ్రీధర్ అనే ఇద్దరు ఈ భూమిని కొనుగోలు చేసినట్టుగా సేల్ డీడ్ తెరపైకొచ్చింది. రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి రిజిస్ట్రేషన్ ఎలా చేశారు? ఇది ఫస్ట్ క్వశ్చన్. అసలు లిటిగేషన్ ప్రాపర్టీని పొజిషన్లో లేని వారు ఎలా అమ్మారు, ఎందుకు అమ్మారు, ఎంతకు అమ్మారు? ఇది సెకండ్ క్వశ్చన్. దీనికి సంబంధించి ఆన్సర్స్ తెలుసుకునే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. అప్పుడే మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఇక్కడ పరిశీలించిన అంశాలను ఒకసారి చూస్తే, గుణవంతరాయ్ ఎన్ మెహతాకి ఈ భూమిపై సేల్ డీడ్ ఉంది. 1961 నాటి లింక్ డాక్యుమెంట్ బేస్ చేసుకుని అతని కుటుంబంలో 3వ తరానికి చెందిన వ్యక్తులైన మిథాలీ, హార్దిక్ మెహతా జీపీఏ చేసుకున్నారు. ఆ తర్వాత ఈ భూమి రిజిస్ట్రేషన్ కు ప్రయత్నించారు. అయితే సబ్ రిజిస్ట్రార్ హైకోర్టు ఆదేశాల కారణంగా పెండింగ్ లో పెట్టారు. ఇక్కడే మస్తాన్ అండ్ గ్యాంగ్ చక్రం తిప్పినట్టుగా కనిపిస్తోంది. సబ్ రిజిస్టర్ లేని సమయంలో సీనియర్ అసిస్టెంట్ లాగిన్ ద్వారా జీపీఏ చేశారు. ఇక మరో అంశం, ఈ జీపీఏను బేస్ చేసుకుని మల్లంపాటి శ్రీధర్ ఈ భూమిని 5,62,52,000కు కొనుగోలు చేశారు. అది కూడా చెక్స్ చూపించి కొనుగోలు చేశారు. ఇది ఒక సేల్ డీడ్ మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. ఇప్పుడు చెప్పబోయేది మళ్ళీ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఎందుకంటే ఇది చాలా ఇంట్రెస్ట్. సేల్ డీడ్లో ఏ చెక్స్ అయితే చూపించారో అసలు ఆ చెక్లు ఇప్పటి వరకు కూడా క్లియర్ కాలేదు, అలాగని బౌన్స్ కూడా కాలేదు. అంటే పని జరిగింది, కానీ డబ్బులు మాత్రం ఇంకా జీపీఏ హోల్డర్స్కి చేరలేదన్నమాట. మరి ఈ చెక్కులు కాకుండా ఇప్పటి వరకు కేవలం 1,20,00,000 మాత్రమే ఇచ్చారు. ఇది శ్రీధర్ కథ. ఇక ఆరామస్థాన్ విషయానికి వస్తే, ఈ పెద్ద మనిషి 9,63,43,000 చూపించినట్టు చెప్తున్నారు. అది కూడా చెక్కుల రూపంలోనే. కానీ నిజానికి ఇచ్చింది కేవలం 20 లక్షలు మాత్రమే. మిగతా డబ్బుకు సంబంధించిన చెక్స్ ఇప్పటికీ క్లియర్ కాలేదు. సో వీరికి కావలసిన పని జరిగింది, కానీ అందాల్సిన వారికి ఫలితం అందలేదు. భూమి లిటిగేషన్ లో ఉంది అని తెలుసు, పొజిషన్ లో వేరే వాళ్ళు ఉన్నారని తెలుసు. అయినా ఆరామస్థాన్ ఈ భూమిలో ఎందుకు వేలు పెట్టారు? చెల్లని చెక్కులిచ్చి ఎలా భూమిని కొనుగోలు చేశారు? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించి బయటపడతామనుకున్నారా, లేక బెదిరించి మ్యాటర్ సెటిల్ చేసుకుందామనుకున్నారా? అసలు ఈ మొత్తం వ్యవహారంలో అసలు విషయం ఏంటంటే, సేల్ డీడ్లో చూపించిన చెక్స్ క్లియర్ కాకపోతే మరి టైటిల్ ఎలా పాస్ అవుతుంది? బాధితులేమో న్యాయం చేయండి అంటూ లబోదిబోమంటున్నారు. సమాధానం చెప్పాల్సిన ఆరామస్థానేమో మౌనం వీడరు.